మీరందరూ అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసని. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను 48 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒక విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. పాత విషయాలు అవసరం లేకపోతే మర్చిపోవాలి. అట్లా కాకుండా నేను పాత సాంప్రదాయాల్లోనే ఉంటానంటే 2 రోజులు అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అయిపోతాం. మనం ఎవరికి ఉపయోగపడం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, వృత్తి నైపుణ్యం కానీ, ఉద్యోగ సాధన నైపుణ్యాల్ని, అడ్వాన్స్డ్ కోర్సెస్ని, కొత్త సాంకేతికతని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఈ రెండు అనుసంధానం చేసే నాయకత్వం కావాలి. అప్పుడు మీరు ఏమనుకుంటే అవి చేసే అవకాశాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడ ఆలోచిస్తున్నా, ఆదివాసీ యువతకి, ఈ అడవుల్లో ఉండే పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోవాలని ఇప్పుడే ఐఐటి చెన్నైతో ఎంఓయూ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నాణ్యమైన వైద్య సేవలు ఇస్తాం. పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది. పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, చింతూర్, కేఆర్పురం, శ్రీశైలం ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం చేస్తాం. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని డిజిటలైజ్ చేస్తాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు ఈ ప్రాంతంలో మనం ఒకసారి చూస్తే సికిల్ సెల్ అనీమియా పెద్ద ఎత్తున ఉంది. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలనో పూర్తిగా నివారిస్తాం. ఇప్పుడే ఇద్దరు మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ 3 పిల్లలు 15,000 వచ్చింది. గాయత్రి మాట్లాడి 2 పిల్లలుంటే 15,000 వచ్చింది. ఈరోజు మీరు చూస్తే 4,92,000 మంది ఎస్టీ విద్యార్థులకి 650 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద వేసిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్క అన్ని స్కూల్స్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి పోవాలనుకునేవాళ్ళు ఇప్పుడు రివర్స్ గేర్లో అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క గిరిజనులకి ఒక మంచి విద్య అందించాలి. ఇంకో పక్క మీరు ఒకసారి చూసిన మొన్న అనుభవంతో కొన్ని స్కూల్స్లో ఐఐటి కోసం ప్రయత్నం చేశాం. ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కోసం మొదటిసారి 21 మంది గిరిజనులకి ఆల్ ఇండియా పరీక్షల్లో మన పాఠశాల పిల్లలకు వచ్చింది. ఆ అనుభవం తీసుకొని విశాఖపట్నం మేకవారిపాలెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 600 మంది మిరాకల్స్ మంచి పిల్లలను తీసుకొని ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్ పెట్టాం. ఇప్పుడే నాయక్ గారిని అడిగా, ఎట్టి పరిస్థితుల్లో 100 మంది ఆల్ ఇండియా పరీక్షల్లో పాస్ కావాలి. గిరిజనులు ఇక్కడే మన ఆదివాసీలు చరిత్ర సృష్టించాలి. అందుకే మళ్ళీ అంటున్న పిల్లలందరూ డాష్ అనే నేను మీ పేరు పక్కన నేనని పేరు పెట్టుకొని మీరు ఏమవుతారో సంకల్పం చేయండి. 1 ఇయర్లో మీరు ఐఐటికి పోవాలంటే ఐఐటి, ఐఏఎంకి పోవాలంటే ఐఐఎం, డాక్టర్ కావాలంటే డాక్టర్ అవుతారు. మీ జీవితాలు మారతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు 111 విద్యా సంస్థల అభివృద్ధికి 280 కోట్లు ఇచ్చాం. 42 రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకి 150 కోట్లు 56 కోట్లు ఇచ్చాం.
418 సింగిల్ టీచర్ స్కూల్ భవనాలకి 45 కోట్లు ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్లు కానీ, టాయిలెట్లు కానీ, అదనపు గదులు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. దీనికి ఒక 90 కోట్లు ఇచ్చాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. చదువు జీవితాలను మారుస్తుంది, సమాజానికి విలువను పెంచుతుంది. దేశం అభివృద్ధి కావాలంటే మానవ వనరుల అభివృద్ధి చాలా ప్రాముఖ్యం. అది మా గిరిజన ప్రాంతాల్లో ప్రారంభం కావాలి, ఆదివాసుల నుంచి ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీలో పేదరికం పోవాలంటే, ఆర్థిక అసమానత తగ్గాలంటే దానికి శాశ్వత పరిష్కార మార్గం మానవ వనరుల అభివృద్ధి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.